దుర్గగుడి నూతన చైర్మన్గా బుర్రా రాధాకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారం జరగడం సంతోషంగా ఉందని అన్నారు. అమ్మ సేవ చేసుకునే అవకాశం రావటం మా పూర్వీకుల సుకృతమని పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం రావడానికి కారణమైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి నేతలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆలయ అభివృద్ధికి దాతల ద్వారా విరాళాలు సేకరించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. దుర్గగుడి అభివృద్ధికి కట్టుబడి ఉన్నానంటున్న దుర్గగుడి చైర్మన్ బుర్రా రాధాకృష్ణతో మా ప్రతినిధి గీత ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై పాలక మండలి నూతన కార్యవర్గం కూడా ఎన్నుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే 16 మంది సభ్యులతో చైర్మన్ బొర్రా గాంధీని కూడా నియమించారు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రమాణ పేరు అనౌన్స్ చేసిన ముందే మీరు దసరా ఉత్సవాలు చేశారు. చైర్మన్గా బాధ్యతలు స్వీకరించక ముందే మీరు దసరా ఉత్సవాలు కూడా ఖచ్చితంగా చేశారు. ఎలా ఫీల్ అవుతున్నారేంటి? అమ్మ, దసరా ఉత్సవాల ముందే సీఎం గారు అనౌన్స్ చేశారు పేరు. వెంటనే నేను టెంపుల్ నుంచి ఆ తల్లి దగ్గర నుంచి నాకు పిలుపు రాలేదని, ఇంకా టెంపుల్ వాళ్ళు సార్ రండి అని పిలవలేదని మొట్టమొదటి రోజు నేను ఆగాను. ఆ నెక్స్ట్ డేనే నాకు గవర్నమెంట్ చెప్పడం వల్ల ఇమీడియట్గా పిలిచారు. నాకు ఈవో గారు వీళ్ళు కాల్ చేసి ఎక్కడున్నారని నుంచి మనుషులు వచ్చి రమ్మంటే నెక్స్ట్ డే నుంచి ఆ ఫస్ట్ డే మంగళవారం స్టార్ట్ అయింది మంది బాలాతిపం దేవి. దానికోసం నేను అయినా ఆగేవాడిని కాదు. మంగళవారం అంటే నాకు జయవారం, పిలవలేదు కానీ మధ్యాహ్నం దాకా ఆగా నేను. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి మీరు అందరూ చూస్తున్నారు, నేను పక్కాగా నేను ఇక్కడే మీ ముందే తిరుగుతున్నా పొద్దు నుంచి రాత్రి దాకా. ఆ సేవ చేశాను. కొన్ని వేల మంది అడిగాను, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా, ఎప్పుడు బయలుదేరారు, లైన్లో ఎంతసేపు అయింది మీరు వచ్చి అనే వివరాలు అడుక్కున్నాను. అంతా కూడా నేను తెలుసుకున్నాను. అంతా కూడా నాకు బాగుంది. డెఫినెట్గా ముందు ముందు మీ అందరి సపోర్ట్తో పక్కాగా ఇక్కడ ఈ యొక్క దేవాలయం అభివృద్ధికి పాటుపడతాను. మా సభ్యులతో కూడా కోయిన్సైడ్ చేసుకుని యువ గారితో కూడా డెఫినెట్గా మేము ముందుకెళ్తాం. సార్, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు సనాతన ధర్మం, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కూడా సనాతన ధర్మంకి పెద్దపీట, అదేవిధంగా దేవాలయాలకు పెద్దపీట వేయేస్తారని చెప్పి కూడా చెప్పారు. అదేవిధంగా ఈ 16 మంది సభ్యులతో ఎలాంటి ప్రణాళికలతో అభివృద్ధికి ముందుకెళ్ళబోతున్నారు? అమ్మా, కొంతమంది సభ్యుల్లో ఫండ్ తేగలిగిన వాళ్ళు ఉంటారు, కొంతమంది తేలేని వాళ్ళు ఉంటారు. అందరూ సభ్యులు ఒకే రకంగా ఉంటారు కదా. డెఫినెట్గా అసలు ప్రభుత్వానికి, అసలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి, అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నమ్మకం ఉంది, అభివృద్ధి అయిన దీక్ష ఉంది, వాళ్ళకి పట్టుదల ఉంది. మీ అందరికీ తెలుసు. మరి ఆ విధానంలో ఉంది కాబట్టి గవర్నమెంట్ మేము చేయగలుగుతామని ఇది ఉంది మాకు. మేము అడిగిన వాళ్ళని, మేము ఇచ్చాలని మా సపోర్ట్ చేసుకుని అవసరమైతే వాళ్ళతో చెప్పిస్తాం. విల్లింగ్ ఉంటే ఎంతోమంది దాతలు ఉన్నారు, డెఫినెట్గా ఇస్తారు. ఆ నమ్మకం నాకు ఉంది, డెవలప్ అవుతుందని. డెఫినెట్గా మా టర్మ్లోనే నెంబర్ 1గా అభివృద్ధి అని నాకు నమ్మకం ఉంది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు ఎలాంటి సహకారం అందించబోతున్నారు? అంటే మీరు ఆల్రెడీ మొన్న రామ్మోహన్ నాయుడు వస్తే కూడా మీరు అడిగిన పరిస్థితి, ఎలాంటి సపోర్ట్ వచ్చింది సార్ కేంద్ర ప్రభుత్వం నుంచి? డెఫినెట్గా లోకల్ లీడర్స్తో సీఎం చంద్రబాబు నాయుడు గారిని కూర్చుని ఈ టెంపుల్ అభివృద్ధి మీద డిస్కస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, మన సెంట్రల్ గవర్నమెంట్ మంత్రులు ఉన్నారు, మంచి యువకులు, వాళ్ళ ద్వారా డెఫినెట్గా ట్రై చేస్తాము, తెప్పించుకుంటాము. మోడీ గారు కూడా ఇస్తారు. ఆ నమ్మకం మాకుంది. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంద్రకీలాద్రి ఆలయంలో అతిపెద్ద రెండో దేవాలయంగా కూడా ఇటు ఇంద్రకీలాద్రి పేరుగాంచింది. ఈ నేపథ్యంలో అభివృద్ధి సంక్షేమంకు పెద్దపీట వేసేందుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే కృషి చేస్తారని చెప్పి, ఆలయ అభివృద్ధికి ప్రధానంగా ఆలయ అభివృద్ధికి ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి మొత్తం అందరినీ కూడా 16 మంది సభ్యుల్ని కూడా సమన్వయం చేసుకుంటూ ఆలయ అభివృద్ధికే పెద్దపీట వేస్తానని చెప్పి, అదేవిధంగా సామాన్య భక్తులకే పెద్దపీట వేసేందుకు కూడా పాలక మండలి సభ్యులు తనకు ఈ చైర్మన్ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. తాను ఇటు ఏదైతే పాలక మండలి చైర్మన్గా నియమితులైనందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా ఇక్కడ బొర్రా గాంధీ చెప్తున్నారు. ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియో న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి.